ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతోనూ నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా నాయన పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు ఏమైంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి ప్రభువా, మీ పరిశుద్ధతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించినట్టుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాం. మీ స్వరం వినడానికి కావలసిన విశ్వాసం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మీ మాటలు నమ్మడానికి, లోబడ్డానికి కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నార్మల్గా ఎక్కడైనా ఏదైనా మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం బాగుంటే మనం ఆహారం చాలా బాగుందని చెప్తాం. ఒకవేళ ఆహారం మనం వండలేదు, ఎవరో వండారనుకోండి, అప్పుడు ఎవరైనా మనకి మనం ప్రిపేర్ చేసిన ఆహారం బాగుంది అని చెప్తే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా మనకు చెందదు. ఎందుకంటే మనం వండలేదు, కేవలం మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం కాబట్టి. సో అలాగే దేవుని ప్రేమ, లేకపోతే దేవుని ద్వారా మనకి దొరికే మనల్ని మనం తగ్గించుకునే స్వభావం, లేకపోతే ప్రేమ, సంతోషం, సమాధానం, లేకపోతే దీర్ఘశాంతం, ఇటువంటివి మన క్రైస్తవ జీవితంలో మనలో కనిపించాయనుకోండి. ఒకవేళ అవి దేవుడి నుంచి కాకుండా మనం మన స్వతహాగా మనం కానీ ఆ విధంగా పరిశుద్ధుల్లాగా, లేకపోతే ప్రేమ ఉన్నట్లు, లేకపోతే సంతోషంగా ఉన్నట్లు, లేకపోతే సమాధానంగా ఉన్నట్లు మనం బయటికి కనిపించామనుకోండి, అప్పుడు అది నిజమైనటువంటి దేవుడి నుంచి వచ్చింది కాదు. కానీ మనకు తెలుసు దేవుడి నుంచి వచ్చినప్పుడు ఇది నా వలన సాధ్యమైంది కాదు, ఇది నా నుంచి వచ్చింది కాదని మనకి అర్థమైపోతుంది. అంటే దేవుడి నుంచి మనం పొందుకోవాల్సిన దైవ లక్షణాలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా కనిపిస్తాయి. ఉదయకాల సమయంలో వాటిని అంటే అందులో ప్రేమ గురించి, జ్ఞానంతో కూడి ఉన్నటువంటి ప్రేమ గురించి ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ 9, 10, 11 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు చూడండి, ఇక్కడ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, ఇది ప్రార్థన చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘాల గురించి పౌలు భక్తుడు. ఏం చేస్తున్నాడు? పౌలు భక్తునికి ఫిలిప్పీ సంఘం కానీ, తెస్సలోనికే సంఘం కానీ చాలా ఆయన చెరసాలలో ఉంటున్నప్పుడు ఆయనకి చాలా సహాయకరంగా ప్రేమ చూపించేవాళ్ళు. దేవుని ప్రేమ వాళ్ళలో పౌలు భక్తుడు గమనించాడు. అందుకనే వాళ్ళ గురించి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు.
ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, అంటే డిజర్న్మెంట్ ఉండాలి, అంటే వివేచన ఉండాలి. ఇటువంటి మంచి పని ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ప్రేరేపించబడిన దాన్న అవగాహన ద్వారా శ్రేష్టమైన కార్యాలు క్రైస్తవ జీవితాల్లో చేస్తుండాలి. అవి మనకై మనం అనుకునే శ్రేష్టమైన కార్యాలు కావు, ఎందుకంటే మనం చేయలేము. దేవుడి నుంచి, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నడిపింపు ద్వారా వాక్యం ద్వారా నడిపింపబడినప్పుడు మన ద్వారా జరిగే శ్రేష్టమైన కార్యాలు. ఉదాహరణకి పౌలు భక్తుడు చెరసాలలో ఉంటున్నప్పుడు ఫిలిప్పీ సంఘం కానీ తెస్సలోనికే సంఘం కానీ వాళ్ళు చేసిన సహాయం దేవుడి నుంచి వాళ్ళు ప్రేరేపించబడి చేసినట్లు క్లియర్గా పౌలు భక్తునికి అర్థమైంది. సో అందుకని వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తానంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. అంటే ఈ ప్రేమ పౌలు భక్తుడి ఎడల వాళ్ళు కల్పించినటువంటి ప్రేమ, దేవుడి నుంచి పొందుకున్నటువంటి ఆ ప్రేమ, ఆ తర్వాత వాళ్ళు శ్రేష్టమైన కార్యాలు చేస్తున్నారు, వాళ్ళలో వివేచన కనిపిస్తుంది, తెలివితో కూడిన ప్రేమ కనిపిస్తుంది. ఇందులో ఇంకా మీరు అభివృద్ధి చెందాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రేమ అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారి నుంచి ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమని క్రైస్తవుల ద్వారా దేవుడు చూపిస్తాడు ప్రపంచానికి. ఆ ప్రేమని మనం చూపించడానికి మనం పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో గుండా ప్రవహించేటట్లు చేయాలి. మన జీవితాల్లో నుంచి రావాలి. ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మన హృదయాల్లో నుంచి రావాలి, మన మనస్సుల్లో నుంచి రావాలి. అది దేవుడు చేస్తాడు ఆ కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాకపోతే మనం దేవుణ్ణి అలౌ చేయాలి, మనం లోబడాలి, మనం అంగీకరించాలి, వాక్యాన్ని విశ్వసించాలి. ఈ జ్ఞానం కావాలి. అంటే మన సొంతంగా ఏదో ఇమోషనల్గా భావోద్రేకాలతో మన మనోభావాలతో చూపించే ప్రేమ కాదు, ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ కాదు. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమకి దేవుడిచ్చే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. అది క్రైస్తవులంగా బైబిల్ జ్ఞానం చదువుతున్నప్పుడు, వాక్యం చేత ప్రేరేపించబడుతున్నప్పుడు, మనకి దేవుడు అటువంటి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు మనం దేవుని ప్రేమను కనపరిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పౌలు భక్తునికి వాళ్ళు సహాయం చేస్తారంటే దానికి కారణం దేవుని ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి, ఇది జ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి. ప్రేమ మనకి జ్ఞానం కావాలి, దేవుడిచ్చే జ్ఞానం. అదేదో చదువుకుంటేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో వచ్చే జ్ఞానం కాదు. మనం అనుకునే లోకానుసారమైన జ్ఞానం వేరు, దేవుడు ఇచ్చే జ్ఞానం వేరు. ఇది ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దొరికే జ్ఞానం. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలను, అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. దేవుడు ధారాళంగా జ్ఞానం ఇస్తాడన్నది మనం అర్థం చేసుకోవాలి. ఉచితంగా మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని నాకు జ్ఞానం కావాలని అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. అయితే ఎలా అడగాలన్నది 6వ వచనంలో ఉంది చూడండి. అయితే అతడు ఏమాత్రమును, ఎవరు అడిగిన ఆయన సందేహింపక విశ్వాసంతో అడగాలి.
సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అంటే సందేహిస్తే ఈ జ్ఞానం దొరికేది కాదు. దేవుని నమ్మాలి. దేవుణ్ణి ట్రస్ట్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో నమ్మకం, దేవుని నమ్మడం, వ్యక్తిగతంగా దేవుని నమ్మడం, కుటుంబంలో ఒకరి మీద ఒకరు దేవుణ్ణి బట్టి నమ్మకంగా మనం దేవునికి నమ్మినప్పుడు, దేవునికి లోబడుతున్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది. చాలాసార్లు భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య నమ్మకం ఉండదు. దానికి కారణం మనకి దేవునికి మధ్య ఉన్న ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వలన మనకు నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ని నమ్మలేం. నార్మల్గా మనం మానవుల్ని నమ్మలేం. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకటి చెప్తాం, తర్వాత ఒకటి చెప్తాం, రకరకాలుగా ప్రవర్తిస్తుంటాం, రకరకాలుగా మాట్లాడతాం. కానీ క్రైస్తవులంగా మనం అలా ఉండకూడదు. ఒక మాట చెప్పామంటే ఇతరులను నమ్మేటట్లు ఉండాలి. వీళ్ళని నమ్మొచ్చు, వీళ్ళు నమ్మదగిన వాళ్ళు అన్నట్లు క్రైస్తవులు ఉండాలి. భార్యాభర్తల మధ్య సంబంధం ఆ విధంగా ఉండాలా. పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య సంబంధం, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండే విధంగా మన సంబంధం ఉండాలి. అప్పుడు దేవునితో మనకు సంబంధం ఉంటుంది. అంటే విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో మనం రక్షణ పొందినప్పుడు ఎలాగైతే మనం కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ దొరికిందో, క్రైస్తవ జీవిత కొనసాగింపు కూడా విశ్వాస సంబంధమైంది. విశ్వాసం మీద ఆధారపడడం వల్ల, అంటే దేవుని మీద ఆధారపడడం వల్ల, దేవుని మీద విశ్వాసం చూపించడం వల్ల ఇటువంటి జ్ఞానం మనకు దొరుకుతుంది. ఆ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ మనం ఇతరుల పట్ల కనపరిచినప్పుడు అది దేవునికి మహిమ వస్తుంది. మనం చాలాసార్లు ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేస్తాం మనుషులుగా, కానీ ఇది స్వార్థపూరితంగా, పార్షియాలిటీ, లేకపోతే ఒకరినొకళ్ళ విధంగా ప్రేమించడం, ఇంకొకరినొక విధంగా ప్రేమించడం. ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒకరిని ఒకలాగా, ఇంకొకళ్ళొకలాగా ప్రేమించే తల్లిదండ్రులు మనకు కనిపిస్తారు. ఇద్దరు పిల్లల్ని సమానంగా ప్రేమించే తల్లిదండ్రులు మనకి కనిపించరు. దానికి కారణం మనిషి స్వభావమే అలాగుంది. కానీ క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని ప్రేమించాలి, అలాగే ఇతరులను ప్రేమించాలి. ఇది క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణంలో ప్రధానమైనది. దేవునితో సరైన ప్రేమపూర్వకమైన సంబంధం మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇతరులను కూడా ప్రేమించే గుణం, లక్షణం యేసు ప్రభు వారు మనకు దయచేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ మనకు కావాలి. ఏదో మనకు నచ్చిన వాళ్ళని ప్రేమించడం, మనకు నచ్చకపోతే కాదు, అటువంటిది కాదు. దేవుడు చూపించినప్పుడు వీళ్ళని ప్రేమించి ప్రేమపూర్వకంగా వీళ్ళకి సాయం చేయమన్నప్పుడు, లేకపోతే ప్రేమపూర్వకంగా ఆహ్వానించమన్నప్పుడు, ప్రేమపూర్వకంగా వ్యవహరించమన్నప్పుడు, మనం దేవునికి లోబడేటప్పుడు వచ్చే ఆ దైవికమైనటువంటి ప్రేమ క్రైస్తవ జీవితాల్లో మనకు కనబడాలి. మన వ్యక్తిగత జీవితాల దగ్గర నుంచి సంఘ జీవితాల వరకు, అలాగే మినిస్ట్రీస్లో ఒకరికొకరు పనిచేస్తున్నప్పుడు, అందరూ కలిసి పరిచర్యలో పనిచేస్తున్నప్పుడు దేవునికి వాళ్ళకి మధ్య ఆ యొక్క లవ్ కమిట్మెంట్, లవ్ రిలేషన్షిప్ ఉండాలి. అలాగే ఒకరి పట్ల ఒకరికి ఆటోమేటిక్గా దేవుని నుంచి వచ్చిన ఆ ప్రేమ కనపరచబడుతుంది. ఇది క్రైస్తవులంగా మనం అర్థం చేసుకొని మన జీవితాలను నడిపించుకోవాల్సినటువంటి పద్ధతి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనండి, మిమ్మను అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించండి. ఈ యొక్క ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటి లక్షణాలు. ఇవన్నీ హంబుల్నెస్తో,
దీనత్వంతో సంబంధం ఉంది. విజ్డము కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, జ్ఞానం కోడితో కూడినటువంటి ప్రేమ మనలో కనబడాలన్నా, వీటన్నిటికీ హంబుల్నెస్ అన్న చాలా, అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. చూడండి, మనం కానీ గర్వంతో నిండిపోయింటే దేవుని జ్ఞానం కావాలని దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకొని అడగం. కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని విశ్వాసం ఉంచి దేవుడు ఇస్తాడని నమ్మి మనం సందేహించకుండా అడిగినప్పుడు దేవుడు మనల్ని ఉచితంగా జ్ఞానంతో నింపుతాడు. చూడండి, బయట లోకంలో లోకానుసారమైన జ్ఞానం కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఈ రోజుల్లో అయితే ఇంకా వ్యాపారంగా మారిపోయింది. రకరకాలుగా మోసం చేసి మనకు జ్ఞానం ఇస్తామని మోసం చేసే వాళ్ళు నుంచి అనేక రకాలుగా వ్యాపార ధోరణిలో మానవులు ప్రవర్తించే వ్యవస్థలు, మానవులు మనకు అనేక మంది కనిపిస్తారు. సో కాబట్టి దేవుడి జ్ఞానం కావాలంటే మనలో తగ్గింపు స్వభావం, దీన మనసు కావాలి. చూడండి, అందుకనే గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడని. దేవుని కృపయ దొరకదు దీన మనసు లేకపోతే, మనల్ని మనం తగ్గించుకోకపోతే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞానం కావాలన్నా, జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ, వివేచన, ఇవన్నీ కావాలంటే దీన మనస్సు కావాలి. సో ఇది ఈ రెండు, విజ్డమ్, హంబుల్నెస్ రెండు కూడా చాలా రిలేషన్షిప్ ఉంది. సో ఈ ప్రేమ మనకు కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, మనం తగ్గించుకోవాలన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రేమ అంటే కలిగి ప్రయాసపడాలంటే, ఊరకనే ప్రేమ సడన్గా ఒకరోజు వచ్చేది. మనం దానికోసం ప్రయాసపడాలి. క్రైస్తవ ప్రేమ కావాలన్నది ప్రయాసపడాలి. దేవుణ్ణి నిత్యం అడుగుతుండాలి. దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు తన సమయంలో మనకి ఇటువంటి జ్ఞానం, ఇటువంటి ప్రేమ, ఇవన్నీ ఆత్మ ఫలం మనకి దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనం చూడండి, అందుకనే పౌలు భక్తుడు ఈ సంఘం గురించి, ఫిలిప్పీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. అంతకంతకు ఇటువంటి ప్రేమలో మీరు అభివృద్ధి పొందాలని. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రేమ ఉంది మాకు, మేము ఆల్రెడీ మినిస్ట్రీస్కి వాటికి సాయం చేస్తున్నాం, ధారాళంగా ఇస్తాం అనుకునే పరిస్థితి ఉండదు క్రైస్తవ జీవితంలో, లేకపోతే సంఘ జీవితాల్లో. అయిపోయిందన్నది లేదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మనం ఇందులో నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది, దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతకంతకు అభివృద్ధి చెందాలి. ప్రేమ అన్నది ప్రయాసపడాలి. రోజు రోజుకి ఈ ప్రేమలో మనం ఎదగాలి. ఇది క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఈ ప్రేమ ఇతరుల పట్ల దేవుని ప్రేమ కనపరిచే వాళ్ళంగా మనం రోజుకి అభివృద్ధి చెందే వాళ్ళంగా ఉండాలి, ఎదగాలి. దేవుని ఇప్పుడు పౌలు భక్తునికి వాళ్ళు ఎలాగైతే సహాయకరంగా ఉన్నారో, అనేక మందికి వాళ్ళు సహాయకరంగా ఉండే సంఘంగా రానున్న దినాల్లో అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఇంకా ప్రేమ చూపించే సంఘంగా, దేవునికి మహిమపూర్వకంగా ఉండే సంఘంగా వాళ్ళు ఎదగాలని పౌలు భక్తుని యొక్క ప్రార్థన. ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి. మన జీవితాల్లో కూడా మనం చేస్తున్నప్పుడు చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ చాలా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు ఉంటావు, దేవుని చేత నడిపించబడే ప్రార్థనలు ఉంటావు. మనిషి మన భావోద్రేకాలు, మన అవసరతలు, మన ఈ లోకానుసారమైనటువంటి ప్రార్థనలే మనకి చాలా కనిపిస్తాయి. కానీ చూడండి, బైబిల్ గ్రంథంలో అటువంటి ప్రార్థనలు మనకి ఎక్కడ కనిపించవు. మనకి బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చూస్తే ఇటువంటి ప్రార్థనలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మన ప్రార్థనలకి వాక్యానుసారమైనటువంటి ఇది లేదు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు మనం చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అవసరతల్ని, ఆత్మీయ అవసరతల కోసం మనం ప్రార్థన చేసే కుటుంబాలుగా, వ్యక్తులుగా, సంఘాలుగా మనం ఉండాలి.
మన పరిచర్యలు దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద నమ్మకం ఉంచి మన పరిచర్యలు నడపాలి. ఈ రోజుల్లో చూస్తే మీరు చూడండి, సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు మనం చూస్తే డబ్బులకు లొంగిపోతున్నటువంటి సంఘాలు, డబ్బులకు లొంగిపోతున్నటువంటి పరిచర్యలు, ఈ డబ్బుల మీద ధనం మీద ఆధారపడేటటువంటి వ్యక్తిగత జీవితాలు, అనేక మంది నిజమైన క్రైస్తవ జీవితం తెలియక పరిచర్యలు, కుటుంబాలు, సంఘాలు దేవునికి దూరం అయిపోతున్న చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ ఈ రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి క్రైస్తవ జీవితం మనందరికీ దొరకాలని, మనం ఒకరి గురించి ఒకరు ఈ విధమైన ప్రార్థనలు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బ్రతిమాలుకుంటున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. మనల్ని నేర్చుకోమని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో మనందరం ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఇటువంటి ప్రార్థనలు చేసే వ్యక్తులుగా ఉండాలని, ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలని, నాకు జ్ఞానం కావాలని దేవుని సన్నిధిలో అడగాలి. అటువంటి ప్రేమ నా ద్వారా కనపరచబడాలని అడగాలి. అనేక మంది జీవితాలు ఆశీర్వదింపబడాలి మన ద్వారా అన్నది మనం అడగాలి. జ్ఞానంతో నింపబడాలని, అభివృద్ధి చెందాలని, అంతకంతకు ప్రేమలో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకోవాలి. అనేక ఇతరుల కోసం కూడా ఇటువంటి ప్రార్థనలే మనం చేయాలి. వాళ్ళు చాలామందికి ఈ రోజుల్లో అవసరతలు తెలియవు, ఆత్మీయ అవసరతలు తెలియక ఈ లోకానుసారమైన అవసరతల గురించే 24 గంటలు ప్రాధేయపడతా ఉంటారు. కానీ అవి వాటికన్నా ముఖ్యంగా ఆత్మీయ అవసరతలే ప్రాముఖ్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితం లేకుండా ఊరకనే దేవుని సన్నిధిలో చర్చికి వెళ్ళినా, ఊరకనే బైబిల్ చదువుకున్నా, ఊరకనే పరిచర్యల్లో పార్టిసిపేట్ చేసినా ఏమీ ఉపయోగం లేదు. అదంతా నిరర్థకమైపోతుంది. సో ఉదయకాల సమయంలో మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలని, ఆత్మ సంబంధమైన వరాల కోసం అపేక్షించాలని, అలాగే ముఖ్యంగా ప్రవచనం అంటే ఇతరులకు క్రైస్తవ జీవితం బోధించే వ్యక్తులుగా ప్రతి శిష్యుడు, ప్రతి క్రైస్తవుడు ఉండాలని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నాడు. మనం అందరం నేర్చుకోవాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. అంటే యేసు ప్రభువారు చివరిగా శిష్యుల కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, చివరిగా సిలువకి వెళ్ళబోయే ముందు కొన్ని గంటల్లో యేసు ప్రభువారిని సిలువ వేస్తారనగా యేసు ప్రభువారు శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని సత్యమందు ప్రతిష్ఠించాలి. అంటే వాక్యం తెలియాలి, వాక్యంతో సాచ్యురేట్ అయిపోవాలన్నది యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. ఎందుకంటే వాక్యమే మనల్ని కడుగుతుంది, వాటర్ లాగా మనల్ని శుద్ధి చేస్తుంది, శాంక్టిఫై చేస్తుంది. అంటే దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధీకరిస్తాడు, మాట్లాడుతుంటాడు. మనతో మాట్లాడినప్పుడు ఆ జ్ఞానంతో మనకు అటువంటి ప్రత్యక్షత దొరికినప్పుడు మనం ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మన జీవితాన్ని మార్చుకునేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని మారుస్తున్నప్పుడు, మనం లోబడుతున్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధీకరణ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అది. దానికోసమే యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూడండి 21వ వచనం, వారును మన యందు ఏకమై ఉండవలనని. అంటే యేసు ప్రభు వారితో తండ్రి ఎలాగ ఏకమై ఉన్నారో ఒకరికొకరు, అలాగే శిష్యులు కూడా, అంటే మనం కూడా యేసు ప్రభు వారితో తండ్రితో ఏక మనస్సు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసు ప్రభు వారి ప్రార్థన ఇది. ఎంత గొప్ప ప్రార్థన యేసు ప్రభు వారు చేస్తున్నారు చూడండి. ఇటువంటి ప్రార్థనలు మనం కూడా చేయొచ్చు. ఎలాగంటే అది మన సొంతంగా రాదు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడితే ఆటోమేటిక్గా దేవుడే మనలో మాటలుంచి మన ద్వారా అటువంటి ప్రార్థన చేపిస్తాడు.
ఇది మనం ఇటువంటి ప్రార్థనలు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు మన జీవితాల్లో నుంచి బయటికి రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనలో నుంచి బయటికి రావాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. కాబట్టి ఆ పరిచర్యకు మనం లోబడదాం. దేవుని జ్ఞానం కోసం మనం దేవుణ్ణి అడుగుదాం. ఇటువంటి నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు దీవించాలని, ఇటువంటి గొప్ప ప్రేమపూర్వకమైన సంబంధం దేవునితో మనకు ఉండాలని, ఇతరులు అటువంటి ప్రేమను మన జీవితాల్లో గమనించాలని, పరిచర్యలలాగా విశ్వాసం ద్వారా పరిచర్యలు నడిపించబడాలని, విశ్వాసం ద్వారా క్రైస్తవ కుటుంబాలు నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరినీ ప్రేరేపిస్తున్నాడు. మనందరినీ ఇటువంటి జ్ఞానంతో నింపాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మన జీవితాల్లోకి అలౌ చేద్దాం. అటువంటి పరిచర్య చేయడానికి ఒప్పుకుందాం. మన జీవితాల్లో నుంచి యేసుప్రభు వారి ప్రేమ, మన జీవితాల్లో నుంచి అటువంటి జ్ఞాన సమృద్ధి అంతకంతకు అభివృద్ధి చెందాలని, మనందరి జీవితాలు ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడారు, ఆత్మీయమైన మేళ్లతో నింపారు. అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ జ్ఞానంతో నింపబడ్డానికి తగ్గింపు మనస్సుతో ప్రభువనైనా మేము దీవించబడ్డానికి కృప చూపించండి. మాలో అటువంటి తగ్గింపు మనసు లేదు, కానీ మీరు దయచేయగలరు. అటువంటి తగ్గింపు మనసు ద్వారా దేవుని కృపకు పాత్రులమయ్యేటట్లు, దేవుని ప్రేమ, దేవుని జ్ఞానంతో ప్రతి క్రైస్తవ కుటుంబం నింపబడేటట్లు, ఈ వాక్యం ఉన్న ప్రతి వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా మారాలని ప్రాధాయపడుతూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.